రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆత్వాలే పార్టీకి ఎటువంటి సంబంధం లేని షేక్ మాబు అనే వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, తాను పార్టీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు షేక్ మాబు విలేకరుల సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. షేక్ మాబు గత 10 సంవత్సరాల నుంచి రిపబ్లికన్ పార్టీ అంబేద్కర్ పార్టీలో ఉన్నారని తెలిపారు. తాను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆత్వాలే పార్టీలో మైలవరం ఎమ్మెల్యేగా, విజయవాడ మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడం జరిగిందన్నారు. 2024లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందని, ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం అవసరమని, కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే ఎన్డీఏ కూటమి భాగస్వామి అని మద్దతు ఇచ్చారన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన షేక్ మాబుపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. మరి అదేవిధంగా మీరందరూ తెలుసు, నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గత 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. లాస్ట్ 2024న 11 నెలల క్రితం నేను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఉన్నాను. మా మంత్రి గారు కూడా కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామదాస్ అత్వాలే గారు 25 పార్లమెంటు స్థానాల్లో ఒక్కటే విజయవాడ పార్లమెంటు స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే నుంచి నేను ఒక్కడనే పోటీ చేయడం జరిగింది. అందులో భాగంగా పోటీ చేసి ప్రచార తరుణంలో ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వారి యొక్క తెలివితేటలు రాష్ట్రానికి అవసరమై ఉన్నదని చెప్పి మా కేంద్ర మంత్రి గారు మోడీ గారితో మాట్లాడి తర్వాత మమ్మల్ని విత్డ్రా చేయటం అంటే జరిగింది. దాన్ని కూడా కేంద్ర మంత్రి గారు విజయవాడ ఐలాపురం హోటల్లో వచ్చి రెండు రోజులు ఉండి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తద్వారా మాకు కూడా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శాసన మండలిలో స్థానం కల్పిస్తారని చెప్పి కూడా గౌరవ నాయకులు, మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ వరలరామయ్య గారు, ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడటం జరిగింది. ఈ తరుణంలో నిన్నగాక మొన్న నెల్లూరులో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభివృద్ధిలో భాగంగా నేను నెల్లూరులో కల్చర్ విభాగానికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఆయన గౌరవనీయులు శ్రీ మిర్యాల వెంకటరామయ్య గారు. ఆ విధంగా తరుణంలో మేము వెళ్ళి రావటం చూస్తే ఒక షేక్ మాబు అనే వ్యక్తి ఒక బోరుగడ్డ అనిల్ కుమార్ గారి మిత్రుడు. మేము ఎప్పుడు కూడా అతనికి ఏ బీఫామ్ ఇవ్వలేదు. మా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా అధ్యక్షుడని చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్